టీడీపీలో కొందరు ఇన్ఛార్జీల పనితీరుపై పార్టీ అధినాయకత్వం పెదవి విరుస్తోంది. అలాంటి వారిని మార్చి వేరే నేతలకు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. కడప జిల్లాలోని ఓ స్థానంలో ఇదే పరిస్థితి ఉంది. ముందుగా తండ్రి, ఆ తర్వాత కూతురు టీడీపీలో రాజకీయం చేశారు. అనంతరం ఆమె తనయుడు పార్టీ బాధ్యతల్ని చూస్తున్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి 1999 వరకు తండ్రి నియోజకవర్గాన్ని తెలుగుదేశంకు కంచుకోటగా మలిస్తే, కూతురు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితి దిగజారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఆమె తనయుడు పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగుదేశం భ్రష్టు పట్టుకుపోయిందని వినిపిస్తోంది. దీంతో పార్టీ అధినాయకత్వం టీడీపీ ఇన్ఛార్జిని మార్చే ప్రయత్నం చేస్తోందన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఏ స్థానంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా నేతలు? పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు? కడప జిల్లా బద్వేల్ స్థానం టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఇక్కడ పార్టీ బలపడడం లేదన్న అసంతృప్తి పార్టీ అధినాయకత్వంలో ఉంది. గ్రూపులు టీడీపీ పటిష్టతకు సమస్యగా మారాయి. తెలుగుదేశం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఏకపక్ష ధోరణితో క్యాడర్కు క్రియాశీలకంగా పనిచేయకపోవడం పార్టీకి శాపంగా మారిందన్న విమర్శలున్నాయి. దీంతో పార్టీ బాధ్యతలను కొత్త నేతలకు అప్పగించాలన్న ఆలోచనలో తెలుగుదేశం అధినాయకత్వం ఉంది. లేకపోతే వచ్చే ఎన్నికలను పార్టీ గెలిచే అవకాశం లేదన్న చర్చ సాగుతోంది. అంత దూరం ఎందుకు ఆలోచించాలి? మరో 4-5 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్స్లోనూ నెగ్గే అవకాశం లేదని వినిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం జెండా ఎగరలేదు. పార్టీ అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపులు వర్గపోరుతో నష్టపోతోంది. వరుస ఓటంలో క్యాడర్ను కుంగదీస్తున్నాయి. ముందు జనరల్ స్థానంగా ఉన్న బద్వేల్ 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఇక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 2029 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. గ్రూపులను కట్టడి చేసే పనిలో ఉంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోటైతే నాడు టీడీపీకి బద్వేల్ నియోజకవర్గం అలాంటిదే. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పార్టీ అధినేత ఎన్టీ రామారావు బద్వేల్లో వీరారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ ఎమ్మెల్యే వీరారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో కడప జిల్లా రాజకీయాలను శాసించి వైఎస్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. జిల్లాను టీడీపీకి కంచుకోటగా మార్చారు. వీరారెడ్డి చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచింది. కానీ వీరారెడ్డి మరణానంతరం మెల్లమెల్లగా కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యంలోకి వెళ్ళింది. వీరారెడ్డి హయాంలో తెలుగుదేశంకు పట్టున్న బద్వేల్లో ముందుగా కాంగ్రెస్, తర్వాత వైసీపీ పాగా వేశాయి. దీంతో టీడీపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది. వ్యక్తులు కాదు, పార్టీయే ఫస్ట్ అని అధినాయకత్వం భావిస్తోంది. వీరారెడ్డి కుటుంబం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా పటిష్టం చేయలేకపోవడంతో జరుగుతున్న నష్టాన్ని ఎంతకాలం సహిస్తామన్న ఆలోచనలో ఉంది. 1999లో బద్వేల్ నుంచి గెలిచిన వీరారెడ్డి ఆ తర్వాత మరణించారు. దీంతో బద్వేల్ స్థానానికి 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో కుమార్తె విజయమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2004లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2009లో బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. 2 దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ గెలిచిందే లేదు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తర్వాత కుమారుడు రితీష్ రెడ్డికి బద్వేల్ పార్టీ బాధ్యతను అప్పచెప్పారు. కానీ పట్టు సాధించలేకపోయారు. మంత్రి లోకేష్ ఈ నేతపై ఆశలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు. యువనేత జనంలోకి దూసుకుపోయి పార్టీని బలోపేతం చేస్తారని పెట్టుకున్న అంచనాలను వమ్ము చేశారు. 2019లో వైసీపీ వాలుగాలిలో టీడీపీ ఓడిపోయిందనుకున్నా ఆ తర్వాత 2021 ఉప ఎన్నికతో పాటు 2024లో కూటమి వేవ్లోనూ ఓడిపోవడాన్ని పరిశీలిస్తే నాయకత్వ లోపం ఉందని సైకిల్ పార్టీ అధిష్టానం గుర్తించింది. బద్వేల్లో వరుస ఓటములను పార్టీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. గత ఎన్నికల్లో కడప జిల్లా 10 స్థానాల్లో కూటమి 7 చోట్ల విజయం సాధించింది. ఎన్డీఏ వేవ్లోని బద్వేల్లో టీడీపీ ఓడిపోవడంతో ఇక లాభం లేదని భావిస్తోంది. ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. కర్ణుడి జావుకు 1,00,000 కారణాలన్నట్టు బద్వేల్లో తెలుగుదేశం పట్టు సాధించలేకపోవడానికి చాలా సమస్యలున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి తీరేందుకు కారణమన్న అంచనాకు వచ్చింది. దీంతో పార్టీకి అండగా ఉన్న సూర్యనారాయణ రెడ్డిని కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ చైర్మన్గా నియమించింది. ముందుగా ఈ ఇద్దరు నేతలు కలిసి ఉన్నప్పటికీ ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు ప్రారంభమై ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. దీంతో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందనే చర్చ పార్టీలో సాగుతోంది. గత నెల 27-28 జరిగిన టీడీపీ మహానాడుకు రితీష్ రెడ్డిని పక్కన పెట్టి సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలను అప్పచెప్పింది. ఇక బద్వేల్ తెలుగుదేశం ఇన్ఛార్జిగా నితీష్ రెడ్డిని తప్పించి సూర్యనారాయణ రెడ్డికి అప్పచెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే జరిగితే బద్వేల్లో టీడీపీలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన వీరారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురవడమే కాకుండా నియోజకవర్గంలో రాజకీయ పట్టు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.